పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. రావా యేసునాథా, త్వరగా రావయ్యా యేసునాథా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనమందరం కలిసి గొప్ప దినములలో ప్రవేశిస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహ కాలములను ఒకటి తర్వాత ఒకటి ఒసగుతూ ఉన్నాడు. ఆగమన కాలంలో ఈరోజు మొదటి రోజునకు మనం చేరి ఉన్నాం. మొదటి రోజున ఆదివారం నాడు ఇప్పుడు దాకా భక్తులందరూ కలిసి దేవుని యొక్క రాకడ కోసం ధ్యానిస్తూ ఆరాధనలు పాల్గొని పూజలు పాల్గొని దేవుని వాక్యాన్ని విన్నాం. మరొకసారి కరుణామయుడు యేసు ప్రభు కరుణగల దేవుడుగా మనందరి జీవితములలో, ఇండ్లలో, హృదయాలలో, మీ కుటుంబాలలో రావాలని ఆశతో ప్రార్థించే ఆగమన కాలం. భక్తితో ప్రార్థన చేసుకుందాం. అందరి ఇండ్లలో, అందరి హృదయాలలో ప్రభు వాసం చేస్తే మనం కోరుకున్నవన్నీ జరుగుతాయి. భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో కరుణామూర్తి యేసు ప్రభు కరుణా కిరణాల క్రింద మనందరి విన్నపాలను అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. కొలందేరాజ్ పనిమే మేరీ అమ్మ నాన్న యొక్క ఆత్మను, అలాగే డెల్ఫిన్ అల్ఫోన్స్ అక్క యొక్క ఆత్మను, సిస్టర్ డెల్ఫిన్, చందనమ్మాల్, తైనేస్, ఎలియాస్, అర్లానంద్, కెథరినమ్మాల్, ఫాదర్ టైటస్, సౌరిముత్తు, సిస్టర్ శాంతా, మరియ తెరసా టీచర్, యాంటీ నక్షత్రం ఆత్మశాంతి కొరకు, ఉత్తరించు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే దుగుట్ట వినయ్ కుమార్కి దేవుడు మంచి ఉద్యోగము అనుగ్రహించి దేవుడు చూపిన కృపకుగాను కృతజ్ఞతగా మరణించిన సకల ఆత్మశాంతి కొరకు, దిక్కులేని ఆత్మల శాంతి కొరకు, సమాజంలో గుర్తింపు లేని వారి కొరకు, అణగారిన వర్గాల కొరకు, తమ వారిని మరియు సకలం కోల్పోయి అనాథలుగా మిగిలిన వారి కొరకు, కట్టిక పేదరికంలో మగ్గుతున్న వారి కొరకు, అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారి కొరకు, మరియు వారి వైద్యము కోసం తగిన ధన సహాయము లభించుట కొరకు తిరుకుటుంబం పేరిట ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. నంబూరి ప్రసాద్ రావు ఆత్మశాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొంక మేరీ లీలా కుటుంబ సభ్యులు, రాజారెడ్డి జయంతి కుటుంబమును ఇంతవరకు దివ్య కారుణ్యమూర్తి రెక్కల నీడలో కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోయే రోజులలో దేవుని కాపుదల కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గుమ్మడి జోజమ్మ మరణించి నెల రోజులు అయిన సందర్భంగా ఆమె ఆత్మశాంతి కొరకు, అలాగే ఫాదర్ సిరిల్ గారి తల్లిదండ్రులైన కులందేరాజ్ పనిమే మేరీ, డెల్ఫిన్ అల్ఫోన్స్ ఆత్మశాంతి కొరకు, రిత్తీస్ బరువు తగ్గినట్లుగా, జయలక్ష్మి మంచి ఆరోగ్యం, తండ్రి కుటుంబ బాధ్యతను స్వీకరించినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ పాల్ 4వ స్టేజ్ క్యాన్సర్తో బాధపడుచుండగా క్యాన్సర్ నుంచి త్వరలో కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు తీసుకుంటున్న ట్రీట్మెంట్ విజయవంతమైనట్లుగా మానసిక శారీరక ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై సుధాకర్ రెడ్డి మరియు అసుంత కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు, వై శౌరి చంద్రకాంత్ రెడ్డి సురక్షిత ప్రయాణం కొరకు, అసుంత డిప్రెషన్ నుండి బయటకు వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ దినమున జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మార్గరెట్ డొమినిక్ డయస్ గారిని, అనగా మన దగ్గర టీంలో దేవుని యొక్క సేవలో వాడబడుతున్నటువంటి వందన యొక్క తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ప్రత్యేక దీవెనలు ఆ బిడ్డపై దేవుడు దయచేసి దీవించమని మార్గరెట్ డయస్ గారిని దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించి ఇంతవరకు ఆయురారోగ్యంతో ఉంచినట్టు ఇంకా మంచి ఆరోగ్యంతో దయచేసి వారి కుటుంబ సభ్యులందరినీ దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి బిడ్డను బట్టి కుటుంబాన్ని దేవుడు దీవించమని ప్రత్యేకంగా ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. మన మార్గరెట్ డొమినిక్ డయస్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. వీరందరితో పాటు మనందరి యొక్క వ్యక్తిగత మరియు కుటుంబ అవసరముల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకున్నాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి బహుమానములను నా వెంట తెత్తును అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు వచ్చినప్పుడు ఎవరికి ఏ బహుమానం ఇవ్వాలని ప్రభుకు మాత్రమే తెలుసు. ఆ బహుమానం కోసమే, దాన్ని గెలుచుకోవటానికే మనము ఒక యాత్రలో ఉన్నాం, పరుగు పందెంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రోజులలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ద లార్డ్ సేస్, ఐ విల్ కమ్ సూన్, అండ్ డిపెండింగ్ ఆన్ దేర్ డీడ్స్ ఐ విల్ బ్రింగ్ విత్ మీ ద రివార్డ్ ఫర్ ఎవ్రీబడి. రెవల్యూషన్ 22:12. మొదటి గుర్తులో దేవుడు మన నుండి కోరుకున్నది నాకు తెలుసు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి అందరు కొన్ని రోజుల్లో. ఏంటిది? పశువుల కొట్టం తయారు చేయడం, పోటీలు పెట్టుకోవడం. అవన్నీ నిజంగా దేవుడు కోరుకుంటున్నాడని కూడా మనం ఈరోజు ఆలోచించిన టైం. దేవుడు కోరుకున్నది మన హృదయం. ఏ గుడిలో పుడితే కాదు జయంతి, క్రీస్తుని గుండెలో పుడితేనే అది క్రీస్తు జయంతి. స్టార్టింగ్ నుంచే దాన్ని అర్థం చేసుకొని ఆగమన కాలంలో ప్రవేశిస్తాం. రెవల్యూషన్ 3:20 says, the Lord is keeping on knocking at the door of our hearts. If we open, if we know His voice, He will come inside our heart. God is not looking for cribs, He wants our hearts. దర్శన గ్రంథం 3:20. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరమును విని లోనికి తలుపు తెరచిన ఎడల నేను లోనికి వత్తునని ప్రభు చెప్తున్నాడు. తట్టుచున్నావు ప్రభువా, తెరుస్తున్నాను నా హృదయాన్ని, త్వరగా రండి, నా హృదయ వాంఛలన్నీ తీర్చండి అని పాడే పాటను మొదటి రోజు పాడుతున్నాం. భక్తితో పాడుదాం. మారనాథా యేసునాథా త్వరగా రావయ్యా. మారనాథా యేసునాథా త్వరగా రావయ్యా. రావనాథా యేసునాథా, రావనాథా యేసునాథా, తట్టుచున్న నా హృదిని తెరుస్తున్న రావయ్యా. తట్టుచున్న నా హృదిని తెరుస్తున్న రావయ్యా. నా హృదయ వాంఛలని నెరవేర్చరావయ్యా.
మారనాథా మారనాథా యేసునాథా త్వరగా రావయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. రోమియోలకు రాసిన లేఖ 10:13. ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్ హూ ప్రేస్ దే విల్ బీ సేవ్డ్. దట్స్ వాట్ రోమన్స్ 10:13 సేస్. ఇదే విషయాన్ని యేసు పుట్టక మునుపే ఆయనకి పెట్టబోయే పేరు గురించి మత్తయి సువార్త 1:21 మనం చదువుతున్నాం. ఆయన తన ప్రజలను వారి పాపములన్నిటి నుండి రక్షించును. మాథ్యూ 1:21. ఈవెన్ బిఫోర్ జీసస్ వాస్ బార్న్ హిస్ నేమ్ వాస్ గివన్. హిస్ నేమ్ విల్ బి కాల్డ్ జీసస్, మీనింగ్ హీ విల్ cleanse us from all our sins. He will save us from all our sins. ఈ పాట పాడుతున్నప్పుడే పాప శాపములన్నీ తొలగిపోవునుగా. ఆమేన్. మొదటి రోజు నుండి అద్భుతాలు జరుగునుగా. ఆమేన్. Even as we sing this hymn, may sins and curse be broken in the name of Jesus. ఆమేన్. భక్తితో పాడుదాం. యేసు అనే నామముతో రక్షింపరావయ్యా. యేసు అనే నామముతో రక్షింపరావయ్యా. పాపాని శాపాని బాపుటకై రావయ్యా. పాపాన్ని శాపాన్ని బాపుటకై రావయ్యా. మారనాథా యేసునాథా త్వరగా రావయ్యా. పాపశాపములన్నీ తొలగిపోయి ఆగమన కాలముగా మారని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను
మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు పుట్టక మునిపే పేరు అని చెప్పాం. రెండవ పేరు కూడా ఆయన కోసం ప్రభు ఇచ్చిన నామం ఇమ్మానుయేలు, అనగా ఇక దేవుడు పరలోకంలో కాదు మనతోనే ఉండును అని అర్థం. మత్తయి సువార్త 1:23. Matthew chapter 1:23, Jesus will be named with another name also along with Jesus. That is, his name will be called Immanuel, means God is with us. ఆయన మనతో ఉండి ఏం చేస్తారు ఈ రోజుల్లో? ఆగమన కాలంలో మన కన్నీళ్లు తుడుస్తాడు. హీ విల్ వైప్ అవే ఆల్ అవర్ టీయర్స్. ప్రభువైన యావే మృత్యువును సదా నాశనం చేయను, ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును. The Lord will destroy death forever and he will wipe away all our tears. Isaiah 25:8. ఇది జరుగునని ప్రవచన రూపంలో భక్తితో పాడుదాం. ఇమ్మానుయేలు నీవయ్యా, మాతో ఉండరావయ్యా. ఇమ్మానుయేలు నీవయ్యా, మాతో ఉండరావయ్యా. మా కన్నీళ్లు తుడచుటకు త్వరపడి రావయ్యా. మా కన్నీళ్లు తుడచుటకు త్వరపడి రావయ్యా. రావా నాదా యేసునాదా. భక్తితో అందరి కన్నీళ్లు తుడవటానికి ప్రభు రాకడకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు ఎంత గొప్ప కృపను చూపిస్తున్నాడు. ఆగమన కాలం, తపస్సు కాలం అని ఎన్ని కాలములు మనందరినీ కాపాడటానికి. ఎందుకంటే ఇది చెడు దినములు అని ఎఫెసీ 5:15 చెప్తుంది. అనేక కీడులు జరుగుతున్నాయి. కాపాడుకోవటానికి ఒకే మార్గం ఆయన రెక్కల క్రింద రావడం. అందుకే సమర్పణ చేసుకుందాం. మిమ్మల్ని, మీ కుటుంబాలని, సమస్త మానవాలను, మరి ముఖ్యంగా ఈ సెంటర్ని
ఇక్కడికి వచ్చే భక్తులందరినీ దీవించమని ప్రార్థిస్తాం. మన ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండమని కూడా ప్రార్థిస్తాం. లెట్ us pray for special protection at this moment as many evil are happening today, danger, accidents are taking place. Let us pray for our protection. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, మొదటి రాకడ ద్వారా ఏం జరిగిందో దాన్ని ఒక్కొక్క గుర్తులో మనం పాడుతున్నాం. వై జీసస్ కేమ్ and 5 reasons we are celebrating and we are remembering today. First reason was he comes to live in us. Second reason was he came to save us from sin. Third reason was he came to be with us to wipe away our tears. మొదటి గుర్తులో ఆయన మనలోనికి వస్తున్నాడు, హృదయంలోనికి వస్తున్నాడని, మనతో ఉండటానికి వస్తున్నాడని. రెండవ గుర్తులో మన పాప శాపముల నుంచి రక్షించటానికి వస్తున్నాడని. మూడవ గుర్తులో మనతో ఉండి కన్నీళ్లు తుడవటానికి వస్తున్నాడని. కానీ నాలుగవది సాతాను కృత్యములన్నిటినీ నశింపచేయటానికే మనుష్య కుమారుడు అవతరించనని దేవుని వాక్యం మొదటి యోహాను 3:8 చెప్తుంది. 1 John chapter 3 verse 8 says, Son of Man appeared on this earth to destroy the works of Satan. ఈ పాట పాడినప్పుడు సాతానుడు మీ జీవితంలో, కుటుంబాలలో ఎటువంటి ఇబ్బందులు పెట్టినా అవన్నీ నాశనమైపోను. దేవుడు మీకు విడుదలను దయచేయను. భక్తితో పాడుదాం. సాతాను కృత్యములన్నీ నశింపచేయరావయ్యా. సాతాను కృత్యములన్నీ నశింపచేయరావయ్యా. విడుదలనివ్వరావయ్యా, విజయము ఇవ్వరావయ్యా. విడుదలనివ్వరావయ్యా, విజయమునియ్యరావయ్యా. మారనాథా యేసునాథా, మారనాథా యేసునాథా, త్వరగా రావయ్యా. ఆగమన కాలంలో మొదటి రోజున ఇన్ని దీవెనల కోసం ప్రార్థిస్తున్నాం. భక్తితో ఈ దినములను దేవునితో గడుపుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని కృపతో 11 నెలలు ఈ రోజుతో అయిపోతుంది. 30వ రోజు. 30 రోజులు దేవుడు మనల్ని ఎలా దీవించుకుంటూ వచ్చాడో థ్యాంక్స్ గివింగ్ లాగా మీరు మార్చుకొని వచ్చే నెలలో 2 వడకాలు ఉన్నాయి. ఒకటి దేవునికి వందనాలు చెల్లించే వడకం, రెండవది నూతన సంవత్సరం కోసం సిద్ధపాటు చేసుకొని మంచి పాపసిని చేసుకొని దేవునిలో లీనమై వచ్చే సంవత్సరాన్ని మహిమతో అలంకరించే గొప్ప దినములు. ఆ 2 డేట్స్ మీకు అనౌన్స్ చేస్తాను. ఒకటి ఇంగ్లీష్లో, రెండవది తెలుగులో. దయచేసి తెలుగు వడకం ఈ నెలలో, అంటే వచ్చే నెలలో డిసెంబర్ నెలలో అది 4వ వారం కాదు 3వ వారంలో జరుగుతుంది. కారణం 4వ వారంలో క్రిస్మస్ వస్తుంది కావున. సో నోట్ చేసుకోండి, అందరికీ తెలియచేయండి సోషల్ మీడియాలో, తర్వాత మీకు తెలిసినటువంటి వాట్సాప్లో అందరికీ పంపిస్తూ ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ క్రిస్మస్ కోసం సిద్ధపడటానికి, థ్యాంక్స్ చెప్పడానికి, వచ్చే సంవత్సరం కోసం ప్రార్థించుటకు డిసెంబర్ 15 సాయంత్రం నుంచి డిసెంబర్ 19 సాయంత్రం వరకు ఈ పవిత్ర వడకం జరుగుతుంది. దేవుని దీవెనలకై రండి. సో ద తెలుగు retreat is from 15th evening to 19th evening and come to thank the Lord for all the blessings 2025 and to enter into 2026 in a grace-filled manner. 15th evening to 19th evening is the Telugu retreat. And the English retreat is only for 3 days. It is from 10th evening to 13th afternoon. The Telugu English వడకం 10 నుండి 13 మధ్యాహ్నం వరకే, 3 రోజులే. ఏదో ఒక వడకంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందండి. మీకు ఇంగ్లీష్ వచ్చిందంటే, ఒకవేళ తెలుగు వడకం ముందుగానే బుక్ అయిపోయిందంటే ఇంగ్లీష్ వడకానికి చాలా టైం ఉంటుంది, చాలా స్థలాలు ఉంటాయి. రండి, దేవుని దీవెనలు పొందండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ. భక్తితో ప్రార్థించి ఇక్కడ మరి ముఖ్యంగా తమిళనాడులో మళ్ళీ 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగుతున్న తమిళ ముడకాన్ని కూడా ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం కొరకై దేవుని ప్రార్థిస్తాం. వైద్యుడుగా రావయ్యా, స్వస్థపరచరావయ్యా, వైద్యుడుగా రావయ్యా, స్వస్థపరచరావయ్యా, సమాధానం ఇవ్వరావయ్యా, నీ మహిమను చూపరావయ్యా, సమాధానం ఇవ్వరావయ్యా, నీ మహిమను తమిళంలో కూడా చూపరావయ్యా. పాడదాం అందరు కలిసి. మారనాదా యేసునాదా శీఘ్రం వారుమయ్యా, మారనాదా యేసునాదా శీఘ్రం వారుమయ్యా, వారునాదా యేసునాదా, వారునాదా యేసునాదా, మారనాదా యేసునాదా త్వరగా రావయ్యా. దినమంతా దైవ సన్నిధిలో గడిపారు. మళ్ళీ ఒకసారి 3 గంటల ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరికీ లింకును పంపండి. ప్రతి ఒక్కరూ కరుణ కోసం రోజు ప్రార్థించండి. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆగమన కాలంలో ప్రవేశించి ప్రార్థిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో జరగబోతున్నటువంటి తమిళ మొడక్క మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 11 నెలలుగా మాతో నిలబడిన ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 11 నెలలుగా చాలా శ్రమిస్తున్నటువంటి ముత్తంగి కేంద్ర టీం మెంబర్స్ అందరి మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 11 నెలలుగా తెరవనుక పనిచేస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఆగమన కాలము ప్రభు రాకడ కాలములో మీ ఇంటికి వచ్చి మీ హృదయంలో వాసం చేసి పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే మిమ్ము దీవించునుగాక. Amen. During this Advent season, as the Lord comes into you in your life, in your family, may He bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Maranatha, Yesunatha, వేచి ఉన్నాము త్వరగా రావయ్యా. అనుగ్రహ కాలంలో ప్రవేశించారు. గాడ్ బ్లెస్ యు.